మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రామచంద్రాపూర్ గ్రామంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందనరావు గెలిపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించారు బీజేపీ నాయకులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్। ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ చారి, రామచంద్రాపూర్ బూత్ అధ్యక్షులు లక్ష్మణ్, బీజేపీ నాయకులు కుమార్, శ్రీకాంత్ యాదవ్, భాస్కర్, సురేష్, శివ, అజయ్, లక్ష్మణ్, నాగరాజు, దిలీప్, నాని, హరిహర, భాస్కర్, సాయి కిరణ్, విష్ణు, అనిల్, బీజేవైఎం నాయకులు అరవింద్, వాల్దాస్, ఉదయ్ గౌడ్, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు। నర్సాపూర్ మండల్ రామచంద్రాపూర్ గ్రామంలో మరి బూత్ అధ్యక్షులు లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన బీజేపీ నాయకులందరూ కూడా యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఇంటింటికి నరేంద్ర మోడీ గారి స్టిక్కర్ అతికేస్తూ, రఘునందనరావు గారి స్టిక్కర్ అతికేస్తూ మరి ప్రతి ఒక్కరికి కూడా మరి నరేంద్ర మోడీ గారికి, రఘునందనరావు గారికి ఓటేయాలి। మరి ఈ గ్రామంలో ఈ లైట్లు చూసుకున్నా, మోరీలు చూసుకున్నా, సీసీ రోడ్లు చూసుకున్నా, మరి ఉపాధి హామీ పథకం చూసుకున్నా, రేషన్ బియ్యం చూసినా, ఏవి చూసినా కానీ మరి కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు పంపిన నిధులనే మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము మరి వారి పేరు చెప్పుకొని మేమే ఇస్తున్నాం అన్నట్టుగా ఇన్ని రోజులు పొంకనాలు కొట్టిన మరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు బొందబెట్టిరు। మరి ఈరోజు మరి మొన్ననే రేవంత్ రెడ్డి గారి మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో హామీలు ఇచ్చిండు। రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నాడు, మరి ఇంతవరకు రుణమాఫీ లేదు। మరి యువతకు 4000 నిరుద్యోగ భృతి అన్నాడు, అది లేదు। మహిళలకు మరి వారికి కూడా నిరుద్యోగ భృతి ఇస్తున్నాడు, అది ఇవ్వలేదు। మరి ఎన్నో మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు అధికారంలోకి వచ్చింది। వచ్చిన నుంచి టైంపాస్ కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయిరు। మరి ఇప్పటికైనా ప్రజలంతా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।